వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ ఈసెట్ 2026కి సంబంధించి మనకి వెబ్సైట్ అయితే చేంజ్ చేయడం అయితే జరిగింది. లాస్ట్ ఇయర్ అయితే హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి డీటెయిల్స్ ఫిల్ చేసేవారు. కానీ ఇప్పుడు మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అండ్ క్యాండిడేట్ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ సైన్ ఇన్ అయిన తర్వాత మీరు ఫీజు పేమెంట్ కానీ మీ డీటెయిల్స్ ఇవన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది స్టెప్ బై స్టెప్ అనేది. అయితే మీకు ఈ వీడియోలో కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాసెస్ ఎలా ఉంటుంది, డీటెయిల్స్ ఎలా ఫిల్ చేసుకోవాలి అండ్ మనకి డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ మీకు విజిబుల్ అవుతాయి అండ్ మీకు ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, డాక్యుమెంట్స్ వెరిఫై చేయాలి ఏమైనా ఎలా చూపిస్తాయి, ఇవన్నీ కంప్లీట్గా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కొంచెం లెంతీగా అయితే ఉంటుంది ఎందుకంటే కొత్త ప్రాసెస్ కాబట్టి అందరికీ కొంచెం అర్థం అవడానికి టైం పడుతుంది కాబట్టి. సో లేట్గా అయినా కొంచెం లెంతీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే కొంచెం డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోతూ. ఏపీ ఈసెట్ రిలేటెడ్కి సంబంధించిన ఒకవేళ నా తరపు నుంచి మీరు అప్లై చేయాలనుకుంటే, సో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కానీ వెబ్ ఆప్షన్స్ కానీ అప్లై చేయాలనుకుంటే ఇక్కడ ప్రొవైడ్ చేసిన నెంబర్కి వాట్సాప్లో అయితే కాంటాక్ట్ అవ్వండి. బయటకంటే తక్కువ ఛార్జెస్తో మీకు అప్లై చేస్తాను అండ్ కంప్లీట్గా మీకు ఏ విధంగా ప్రాసెస్ అంతా కూడా దగ్గరుండి నేనే చూసుకుంటాను అనమాట. అయితే వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ మనకి చూసుకోవచ్చు ఈ సెట్ ఏదైతే ఉందో వ్యూ డీటెయిల్స్ మేము క్లిక్ చేస్తే మొత్తం అన్నీ చూపిస్తాయి. అయితే ముందుగా మీరు ఏం చేయాల్సింది ఏంటంటే మీరు ముందుగా క్యాండిడేట్ లాగిన్ ఏదైతే ఉందో ఈ క్యాండిడేట్ లాగిన్ దగ్గర లాగిన్ అవ్వాలి. ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది కూడా ఉంది, ఇక్కడ నుంచి కూడా రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ మేము క్లిక్ చేసుకొని ఆల్రెడీ మీ క్యాండిడేట్ లాగిన్ ఇవన్నీ కూడా ఉన్నట్టయితే లాగిన్ అయిపోయి సైన్ ఇన్ అయిపోవచ్చు. కొత్తగా రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకోవాలంటే కొత్తగా ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు అందరూ కొత్త వాళ్ళే కాబట్టి న్యూ రిజిస్ట్రేషన్ మేము క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బోర్డు అడుగుతుంది, మీ బోర్డు సెలెక్ట్ చేయండి అని చెప్పేసి. ఇక్కడ మనం చూసుకోవచ్చు డిప్లొమా హోల్డర్స్కి సంబంధించిన డిప్లొమా ఎస్బిఈటి ఏపీ అని చూపిస్తుంది. ఒకవేళ మీరు అదర్ స్టేట్ డిప్లొమా వాళ్ళు అయితే డిప్లొమా ఇన్ అదర్ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. సో ఇక్కడ ఎస్బిఈటి ఏపీ ఆ డిప్లొమా అదర్ స్టేట్, ఇక్కడ ఏపీ వాళ్ళు అయితే ఏపీ సెలెక్ట్ చేసుకొని మీ పిన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ పిన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు డిప్లొమా అనేది చెప్తుంది అనమాట. సో ఇచ్చేసిన తర్వాత ఇయర్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది అడుగుతుంది. మీ ఎస్ఎస్సి డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేస్తారు. మొబైల్ నెంబర్ ఇస్తారు, రీఎంటర్ మొబైల్ నెంబర్ ఉంటుంది, సెకండ్ మొబైల్ నెంబర్ అనేది అడుగుతుంది. స్టార్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు ఇవ్వాల్సిందే, కేవలం సెకండ్ మొబైల్ మాత్రమే స్టార్ మార్క్ లేదు. నెక్స్ట్ ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది, ఎంటర్ ఆధార్ నెంబర్ అని చెప్పేసి ఆధార్ నెంబర్ అయితే ఇస్తారనమాట. ఇచ్చిన తర్వాత డిక్లరేషన్ ఫామ్ టిక్ చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ మేము క్లిక్ చేసిన వెంటనే మీకు ఆటోమేటిక్గా మీకు ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. సో ఒకసారి మీకు చూపిస్తాను, ఇక్కడ మీకు చూసుకోవచ్చు, ఇక్కడ చూసుకోవచ్చు డిఆర్ అని చెప్పేసి మీ పేరు అని చెప్పేసి యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ లాగ్డ్ అని చెప్పేసి, అంటే యూ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్ అని చెప్పేసి ఐడి అనేది రావడం అయితే జరుగుతుంది. పాస్వర్డ్ డైరెక్ట్గా మీ మొబైల్ నెంబర్కి అయితే వెళ్ళిపోతుంది, రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్కి. ఆ మొబైల్ నెంబర్లో మీరు చెక్ చేసుకోండి, ఓకేనా. క్లిక్ హియర్ టు లాగిన్ మేము క్లిక్ చేస్తే ఇక్కడ డైరెక్ట్గా మీరు లాగిన్ అయిపోతుంది. ఇక్కడ కూడా క్యాండిడేట్ లాగిన్ ఉంటుంది, లేదా మీరు ఇక్కడ నుంచి కూడా రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. ఇక్కడ ఒకసారి మీకు చూపిస్తాను, ఇక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఇది మనకు చూపించడం లేదు. ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ దగ్గర ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఓకేనా. లేదా మీరు పాస్పోర్ట్ ఫర్గాట్ అయిపోతే ఫర్గాట్ పాస్పోర్ట్ మేము క్లిక్ చేస్తే మీ ఆధార్ నెంబరు క్యాండిడేట్ నేమ్ క్లిక్ చేస్తే ఆ ఆధార్ లింక్ అయిన దానికి ఓటీపీ అనేది రావడం అయితే జరుగుతుంది. నో క్యాండిడేట్ ఐడి కానీ క్లిక్ చేస్తే ఇక్కడ ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇచ్చిన తర్వాత సబ్మిట్ మేము క్లిక్ చేస్తే క్యాండిడేట్ ఐడి రావడం అయితే జరుగుతుంది. ఆ క్యాండిడేట్ నేమ్ కాదు, క్యాండిడేట్ ఐడి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఫర్గాట్ మేము క్లిక్ చేస్తే ఆధార్ కార్డు ఎంటర్ చేస్తే క్యాండిడేట్ ఐడి తెలియకపోతే నో క్యాండిడేట్ ఐడి క్లిక్ చేస్తే ఆధార్ నెంబర్ ఇవ్వగలనే, క్యాప్చర్ ఇవ్వగలనే, క్యాండిడేట్ ఐడి అనేది రావడం అయితే జరుగుతుంది. సో లాగిన్ మేము క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు యూజర్ నేమ్ అడుగుతుంది, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసా, క్యాప్చర్ ఇచ్చిన తర్వాత లాగిన్ కానీ అయిపోయినట్టయితే ఇక్కడ సైన్ ఇన్ కానీ అయిపోయినట్టయితే మీకు డైరెక్ట్గా నెక్స్ట్ ఫేజ్ అనేది మీకు చూపిస్తుంది. ఇక్కడ సైన్ ఇన్ మేము క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ ఫేజ్ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయిపోతుంది. చూసుకున్నారు కదా, ఇక్కడ డిఆర్ అని చెప్పేసి మీ పేరు అని చెప్పేసి ప్లీజ్ చెక్ ద అప్లికేషన్ స్టేటస్, అంటే ఈ డీటెయిల్స్ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5 5 స్టెప్లు అయితే ఉన్నాయి. ప్రజెంట్ నేను ఈ వీడియోలో అయితే స్టెప్ 1 అండ్ స్టెప్ 2 అయితే అండ్ స్టెప్ 3 ఈ 3 కూడా ఇందులో అయితే మీరు కవర్ చేస్తాను అనమాట. తర్వాత వెబ్ ఆప్షన్స్ అలాట్మెంట్ అనేది ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇక్కడ చూసుకోవచ్చు వెల్కమ్ అని చెప్పేసి మీకు ఐడి అనేది కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు క్యాండిడేట్ డీటెయిల్స్ పేమెంట్ ఇన్వాయిస్ అని చూపిస్తుంది. రిజిస్టర్డ్ అంటే రిజిస్టర్డ్ స్టేటస్, అంటే ఏ రోజు మీరు రిజిస్టర్ అయ్యారో ఆ డేట్ చూపిస్తుంది. అప్లికేషన్ ఫామ్ ఈ సెట్ పెండింగ్ అని చూపిస్తుంది, అంటే మీ అప్లికేషన్ ఫిల్ చేసుకోవాలి. సో క్లిక్ హియర్ ఏదైతే ఉందో క్లిక్ హియర్ రిమార్క్స్ మేము క్లిక్ చేసి క్లిక్ హియర్ మేము సెలెక్ట్ చేసిన తర్వాత
ఆటోమేటిక్గా మీ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి అనమాట. సో చూసుకున్నారు కదా, ప్రొఫైల్, అకాడమిక్ క్వాలిఫికేషను, ప్రివ్యూ, మీ ఫోటో అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. నెక్స్ట్ మీ ఆధార్ నంబర్ ఇక్కడ ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది, మీ నేమ్ ఇక్కడ ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది, డేట్ ఆఫ్ బర్త్ చూపిస్తుంది, జెండర్ మెయిల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫాదర్ నేమ్ ఆటోమేటిక్గా అయిపోతుంది, మదర్ నేమ్ ఆటోమేటిక్గా సేవ్ అయిపోతాయి. అంటే ఫర్దర్గా మీరు బ్యాక్ ఎప్పుడైతే మీరు అప్లై చేసుకున్నారు, రీసెట్ అప్లై చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా డీటెయిల్స్ ఫిల్ అయిపోతాయి అనమాట. మొబైల్ నెంబర్, రీజన్ అయితే అడుగుతుంది, మీరు ఏ రీజన్ అనేది సెలెక్ట్ చేసుకోండి, ఇండియా, ముస్లిం, సిక్కిం అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు క్యాస్ట్ అయితే అడుగుతుంది, ఏ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, బీసీడీగా, నెక్స్ట్ మీకు ఓసీఏ, ఎస్సీఏ, ఎస్టీఏ, దీని క్యాస్ట్ ఏవైతే ఉంటాయో క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సబ్ క్యాస్ట్ అయితే అడుగుతుంది, మీ క్యాస్ట్లో క్లియర్గా ఉంటుంది సబ్ క్యాస్ట్ అనేది, ఆ సబ్ క్యాస్ట్ ఎంటర్ చేసుకోండి. మైనారిటీ సర్టిఫికేట్ అయితే అడుగుతుంది, మైనారిటీ అయితే మైనారిటీ నాట్ అప్లికేబుల్ అంటే మైనారిటీ నాట్ అప్లికేబుల్. నెక్స్ట్ మీ ఈమెయిల్ ఐడి అనేది చెక్ చేసుకోండి, తర్వాత పేరెంట్ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది, సెకండ్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. నెక్స్ట్ ఫీజు రిమైన్స్ ఎలిజిబిలిటీ ఉందా లేదా అని ఇక్కడే చూపిస్తుంది అనమాట, ఎస్ ఆ నో అని చెప్పేసి. సో ఎలిజిబుల్ అయితే ఎలిజిబుల్, నాట్ ఎలిజిబుల్ అయితే నాట్ ఎలిజిబుల్, దీని మీద క్లిక్ చేసినా కూడా చూపిస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు కమ్యూనికేషన్ డీటెయిల్స్ దగ్గర డూ యూ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని అయితే అడుగుతుంది. ఎస్ మీద సెలెక్ట్ చేసుకోండి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, అదర్ డిస్టిక్ వాళ్ళు అదర్ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి, ఆంధ్రప్రదేశ్లో ఏ డిస్టిక్ అనేది, మండల్ సెలెక్ట్ చేసుకోవాలి, విలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ పిన్ కోడ్ అనేది మీరు ఎంటర్ చేయాలి, డోర్ నెంబరు, ల్యాండ్ మార్క్, ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్తే మీకు ఈ విధంగా స్పెషల్ రిజర్వేషన్ అని చెప్పేసి పీడబ్ల్యూ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉంటే ఎస్ మెయిన్ సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే నోపు సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చిల్డ్రన్ ఆర్మర్ పర్సన్ కానీ, స్పోర్ట్స్ కానీ, గేమ్స్ కానీ, అదర్ అథారిటీ ఎవరైనా ఉన్నట్టయితే మీరు దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు, లేకపోతే దాన్ని ఆప్షన్ సెలెక్ట్ చేసుకోరన్నమాట. నెక్స్ట్ హెల్ప్ లైన్ సెంటర్ అయితే అడుగుతుంది, మీ హెల్ప్ లైన్ సెంటర్ ఏదైతే ఉందో ఆ హెల్ప్ లైన్ సెంటర్ మీరు చూజ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. సో చూజ్ చేసిందంటే మీ నియరెస్ట్ హెల్ప్ లైన్, ఏపీలో అన్ని డిస్ట్రిక్ట్స్ అని హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయి, హెల్ప్ లైన్స్ అంటే చూజ్ చేసుకోవాలి. ఓకేనా. సో స్పెషల్ కేటగిరీ వీళ్ళు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా మీరు నియర్ బెంచ్ సర్కిల్ ఇక్కడ విజయవాడలో జెరాక్స్ కాపీ ఒరిజినల్స్ మీరు వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోవాలి. సో సేవ్ అండ్ కంటిన్యూ మేము క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఫర్దర్గా ఇక్కడ చూసుకోవచ్చు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోండి. 7th నుంచి డిప్లొమా 3rd ఇయర్ వరకు అన్ని డీటెయిల్స్ మీకు చూపిస్తాయి, డిస్టిక్ అండ్ కాలేజ్ నేమ్కి సంబంధించి. నెక్స్ట్ స్టెప్కి వెళ్తే ఇక్కడ చూసుకోవచ్చు అప్లోడ్ ఆల్ స్టడీ సర్టిఫికేట్స్ ఇన్ ఏ సింగిల్ పీడిఎఫ్ అనేది అయితే అడుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇది ఇక్కడ మనకి బేసిక్ డీటెయిల్స్ కింద ఇక్కడ అప్లోడ్ అనేది కూడా అడుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ లోకల్ రీజన్ కొంతమందికి ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది, లోకల్ రీజన్కి సంబంధించి. అప్డేట్ అవ్వకపోతే మీ స్టడీ డీటెయిల్స్ ఇక్కడ మీకు కానీ చూపించుకున్నట్టయితే మీ డీటెయిల్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాలి. అంటే స్టడీ డీటెయిల్స్ అన్నీ మీకు చూపించినట్టయితే మీకు చూస్ ఫైల్ మీద క్లిక్ చేసుకొని అన్నీ అప్లోడ్ చేసుకుంటారు, రీజన్ ఆటోమేటిక్గా రావడం అయితే జరుగుతుంది, ఏయుఏ ఎస్వి అని చెప్పి. నెక్స్ట్ ఎస్ఎస్సికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారని చెప్పి మీరు ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ డిప్లొమా పిన్ నెంబరు, బ్రాంచ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ అండ్ ఎన్ని మార్క్స్ సెక్యూర్డ్ అయ్యాయి ఆటోమేటిక్గా యాడ్ అవుతా, అవ్వకపోతే మీరు ఎంటర్ చేయండి. సేవ్ అండ్ కంటిన్యూ మేము క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ స్టెప్ మీకు ఈ విధంగా ప్రివ్యూ అంటే మీ అప్లికేషన్ డీటెయిల్స్ ఏవైతే మీరు ఇచ్చి ఉంటారో మీ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేయాలంటే ప్రివ్యూలోకి యాడ్ అవుతాయి అనమాట. సో క్యాండిడేట్ ఐడి, అప్లికేషన్ నేము, అప్లికేషన్ నాట్ యెట్ పేమెంట్ ఇంకా అవ్వలేదని కాబట్టి చూపిస్తుంది, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇవన్నీ చూపిస్తే రీజన్, ఫీజు రిమైన్స్ ఎలిజిబుల్ నాట్ ఎలిజిబుల్ అని చూపిస్తుంది, ఫోటో కూడా చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళినట్టయితే మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు ఇవన్నీ కూడా చూపిస్తాయి. ప్రొసీడ్ మేము క్లిక్ చేసుకోండి, ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ మీద మీరు క్లిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళినట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి మీకు పోర్టల్ లాగా చూపిస్తాయి అనమాట, అంటే జస్ట్ ఒక డ్రాగ్లో చూపిస్తాయి అనమాట. సో డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. కింద ఇక్కడ చూసుకోవచ్చు వెరిఫైర్ ఆర్ కరెక్టా, ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసుకోండి. డూ యూ నాట్ స్టడీ డిగ్రీ, ఇక్కడ వెరిఫైర్ ఆర్ కరెక్ట్ ఇక్కడ చూసుకోండి, లేకపోతే అది వదిలేసాను. నాట్ స్టడీ అంటే నాట్ స్టడీ చూపిస్తుంది, డిగ్రీకి సంబంధించి ఏమీ కూడా లేకపోతే. అండ్ స్పెషల్ కేటగిరీ ఉన్నట్టయితే స్పెషల్ కేటగిరీ చూపిస్తుంది, లేకపోతే లేదు. సో వెరిఫైర్ అని కరెక్ట్ అని చూపిస్తాయి. అండ్ నెక్స్ట్ కన్ఫర్మ్ అండ్ సేవ్ అని క్లిక్ చేసిన వెంటనే డీటెయిల్స్ ఆటోమేటిక్గా మీకు సేవ్ అయిపోతాయి, అంటే మీ డీటెయిల్స్ ఏవైతే ఇచ్చారో ఆ డీటెయిల్స్ ఆటోమేటిక్గా సేవ్ అయిపోతాయి. నెక్స్ట్ స్టెప్ మీరు ఫీజ్ పేమెంట్ చేయాలి. ఇక్కడ చూసుకోవచ్చు ప్రొసీడ్ టు ఫీజ్ పేమెంట్ ఏదైతే ఉందో ప్రొసీడ్ టు ఫీజ్ పేమెంట్ ఇది కూడా చూపిస్తుంది, ఇదేం కాదు మనకి ఇక్కడే చూసుకోవచ్చు. సో ఈ ప్రొసీడ్ టు ఫీజ్ పేమెంట్ మేము క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మీకు ఈ విధంగా ప్రొసీడ్ టు ఫీజ్ పేమెంట్ కిందనే మీ డీటెయిల్స్ ఇవన్నీ క్యాండిడేట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేము, క్యాస్ట్ ఇవన్నీ చూపిస్తాయి. నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు ఒక్కొక్కరికి ఒక్కో పేమెంట్ అయితే ఉంటుందన్నమాట, అంటే ఎస్సీ ఎస్టీ ఒక్కొక్క క్యాస్ట్, ఓసీబీసీ వాళ్ళకి ఒక్క అమౌంట్ ఉంటుంది. ఈ అమౌంట్ అయితే కాదు, కొంచెం మనకి చేంజెస్ ఉంటాయి అన్నమాట. సో ప్రొసీడ్ టు పే అని క్లిక్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా మీరు క్యూఆర్ కోడ్ నుంచి పేమెంట్ అనేది చేసుకోవచ్చు, లేదా నెట్ బ్యాంకింగ్ నుంచి అయినా పేమెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట.
క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూసుకోవచ్చు పేమెంట్ అనేది అయిపోయిన తర్వాత పేమెంట్ రిసిప్ట్ అనేది రావడం అయితే జరుగుతుంది. పేమెంట్ రిసిప్ట్ కంప్లీటెడ్ అని చెప్పేసి ఓకేనా. సో అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ పేమెంట్ డన్ వెబ్ ఆప్షన్స్ పెండింగ్ అని చెప్తుంది అనమాట. అంటే వెబ్ ఆప్షన్స్ డేటా ఆటోమేటిక్గా మీకు వెబ్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో ఓపెన్ వెబ్ ఆప్షన్ మేము క్లిక్ చేస్తే వెబ్ ఆప్షన్ అని చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు చూసుకోవచ్చు పేమెంట్ హిస్టరీ అనేది కూడా చూపిస్తుంది. అంటే ఇక్కడే పేమెంట్ ఇన్వాయిస్ మీరు డౌన్లోడ్ చేయాలనుకుంటే పేమెంట్ ఇన్వాయిస్ కానీ క్లిక్ చేస్తే మీ క్యాండిడేట్ నేము, ఇక్కడ క్యాండిడేట్ నేము, ఈ ట్రాన్సాక్షన్ అమౌంట్ అండ్ వ్యూ రిసిప్ట్ స్టేటస్ ఫెయిల్ అయిందా సక్సెస్ అయింది కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది పేమెంట్ ఇన్వాయిస్ దగ్గర. రిసిప్ట్ దగ్గర వ్యూ మీద క్లిక్ చేస్తే మీ రిసిప్ట్ అనేది కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా. ఇవ్వండి పేమెంట్ రిసిప్ట్ ఇలా ఉంటుందన్నమాట. సో పేమెంట్ రిసిప్ట్ ఇంజనీరింగ్ లాటరల్ అండ్ రీసెట్ క్యాండిడేట్ నేము ఇవన్నీ మొబైల్ నెంబర్ అని చెప్పి సక్సెస్ అని చెప్పి మీ అమౌంట్ చూపిస్తుంది. ప్రింట్ తీసుకుంటారు. సో ఒకసారి 1-2 సార్లు చెక్ చేసుకోండి డీటెయిల్స్ మీరు ఇచ్చేటప్పుడు కరెక్టా కాదా అని చెప్పేసి. నెక్స్ట్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు వెబ్ ఆప్షన్స్ టైంలో ఓపెన్ వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. వెబ్ ఆప్షన్స్ డేట్ రోజు అనమాట ఓకేనా. సో వెబ్ ఆప్షన్స్ ఇలాగ ఉంటాయి అనమాట ఇంటర్ఫేస్ అనేది. సో ప్రివ్యూ ఇక్కడ చూసుకోవచ్చు డిస్టిక్, కాలేజ్, యూనివర్సిటీ, ప్రోగ్రామ్ అని చెప్పేసి డిస్టిక్ సెలెక్ట్ చేసుకుంటారు, కాలేజ్ గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజెస్ సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత మీకు యూనివర్సిటీ ప్రోగ్రామా ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని కాలేజెస్ అనేది యాడ్ చేసుకుంటారనమాట. సో ఓకేనా ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా చూపిస్తున్నాయి. సో మీకు ఫర్దర్ వీడియోలో ఇంకా వెబ్ ఆప్షన్స్ ఎలా అప్లై చేసుకోవాలి ఇవన్నీ కూడా ఫర్దర్ వీడియోలో మీకు ఇంకా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఇంటర్ఫేసింగ్ పరంగా మనకి ఈ ఫీజ్ పేమెంట్ ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా చూపిస్తాయి. ఇక్కడ నుంచే కొత్తగా రిజిస్ట్రేషన్ అవుతుంటారు కాబట్టి అంటే వెబ్సైట్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి క్యాండిడేట్ లాగిన్ దగ్గర మనకి రిజిస్ట్రేషన్ న్యూ చేసేసుకోండి. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది అనమాట ఓకేనా. సో ఈ సెట్కి సంబంధించిన ప్రాసెస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను క్యాండిడేట్ ఫీజ్ పేమెంట్ ఎలా చేసుకోవాలి. ఒకవేళ నా తరపు నుంచి అప్లై చేయాలనుకుంటా ఈ ప్రొవైడ్ చేసిన నెంబర్కి మీరు నేను వాట్సాప్లో అయినా కాంటాక్ట్ అవ్వచ్చు. బయటకంటే తక్కువ ఛార్జెస్తో మీకు అప్లై చేయడం అయితే జరుగుతుంది. ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది ఈ సెట్ అప్లై చేసుకున్న ప్రాసెస్ అనేది. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.